శ్రీ కంచి పరమాచార్య లీలలు, కథలు, భక్తుల అనుభవాలు, అద్భుత సంఘటనలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ప్లేలిస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఒక అద్భుతమైన లీల తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. 1959లో పరమాచార్య స్వామివారు మద్రాసు దగ్గరలోని నజరత్పేటలో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావలసి రావడంతో కైంకర్యం వాళ్ళలోని రామమూర్తి అనే అతన్ని పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికి ఇచ్చాడు. రామమూర్తి సాయంత్రం సమయంలో గుండెల్లో కొద్దిగా భారంగా తోచి వెంటనే డాక్టర్ వద్దకు పరిగెత్తాడు. డాక్టర్ గారు, నాకు గుండెల్లో ఏదో ఇబ్బందిగా భారంగా ఉంది. ఉదయం నుండి బాగానే ఉంది. పరమాచార్య స్వామివారి కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయంత్రం నుంచి కాస్త ఇబ్బందిగా తోస్తుంది అని చెప్పాడు. డాక్టర్ గారు అతన్ని పరీక్ష చేసి అతనితో, నీ గుండె చాలా బలహీనంగా ఉంది. పెద్ద పెద్ద బరువులు మోయడం, ఒత్తిడి ఉన్న పనులు చేయడం మానుకోవాలి అని చెప్పారు. ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు అని అన్నారు. రామమూర్తి డాక్టర్ వద్ద నుండి తిరిగి వచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతన్నే పిలిచి గంధం తీయమన్నారు. మహాస్వామివారు అతనితో, అంతా చంద్రమౌళీశ్వరుడు చూసుకుంటాడు, నువ్వు గంధం అరగదీసి ఇవ్వు అని ఆజ్ఞాపించారు. పరమాచార్య స్వామి వారి మాటలను కాదనలేక రామమూర్తి గంధం తీసి ఇచ్చాడు. మరలా అతనికి గుండెల్లో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టరు తనకు చెప్పిన విషయం చెప్పాడు. అది గుండెపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. దానికి పరమాచార్య ఇలా అన్నారు, అది గుండెపోటు అయితే మాత్రమే ప్రమాదకరమైనది. నీకు గుండె బలహీనంగా ఉంది అన్నారు. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి, దిగులు పడవద్దు అని చెప్పారు. ఇది సాక్షాత్ భగవంతుని పలుకులు కదా. అప్పటి నుంచి చాలా కాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యం రామమూర్తికి మాత్రమే దక్కింది. కానీ మరలా ఎప్పుడు తనకి అలాంటి ఇబ్బంది కలగలేదు. లోకా సమస్త సుఖినో భవంతు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. లోకా సమస్త సుఖినో భవంతు అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.